పరిశుద్ధుడ ఆశ్చర్యకరుడ పరమ తండ్రి, మీ ఘననామానికి వందనాలు చెల్లించుకొని మరి ఒకసారి ప్రార్థన చేస్తున్నాం. ప్రతిఫలం దయచేయండి ఆయన. బైబిల్ గ్రంథం ద్వారా కొన్ని మాటలు మా జీవితానికి కావలసినటువంటి అన్వయించుకుని మేము బ్రతికి జీవించేటువంటి ఒక మార్గాన్ని మాకు ఏర్పాటు చేసినందుకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకొని మీ మహిమైనటువంటి నామంలో ఘనత అయినటువంటి ప్రభావాలు పొందాలని చెప్పి ఆశించి ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయండి. ఇదిగో తండ్రి, బైబిల్ గ్రంథము ద్వారా కొన్ని మాటలు మా జీవితాలకి హెచ్చరికగా ఉన్నటువంటి మాటల్ని గుర్తు చేసుకుని మేము ఎలా జీవించాలో, ఏ రకంగా బ్రతికి జీవించాలో మేము ఒకసారి చూసుకున్నందుకు మీరు మాకు ఈ యొక్క ప్రణాళికబద్ధమైనటువంటి ఈ గ్రంథాన్ని మాకు ఇచ్చినందుకు మరి ఒకసారి మీకు స్తుతులు చెల్లించుకొని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయమని చెప్పి అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాను. ప్రతిఫలం దయచేయమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. బైబిల్ గ్రంథం నుంచి న్యాయాధిపతుల గ్రంథము నుంచి 2వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం ఈరోజు చూసుకుందాం. యెహోవా దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకీమునకు వచ్చి ఎలాగూ సెలవిచ్చను, నేను మిమ్మల్ని ఐగుప్తులో నుండి రప్పించి మీ పితరులకు ప్రమాణము చేసిన దేశమునకు మిమ్మల్ని చేర్చి మీతో చేసిన నిబంధన నేనన్నడును మీరను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారి బలిపీఠములను ఎరగగొట్టవలెనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎట్టిది కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను ఎల్లగొట్టను. వారి మీ ప్రక్కకు సోలములుగా నుందురు, వారి దేవతలు మీకు ఉరిగా నిందురని చెప్తున్నాను. బైబిల్ గ్రంథం ప్రకారంగా చూసినట్లయితే దేవుడు హెచ్చరించుతా ఉన్నాడు, ప్రజలను హెచ్చరించుతూ ఉంటాడు అప్పుడప్పుడును. అలాగే మనల్ని కూడా మరి ఆత్మ ద్వారాగా హెచ్చరించుతూ ఉంటాడు. మన జీవితాలని సరి చేసుకోమని, మీరు ఏం చేస్తున్నారు, ఎలా నడుస్తూ ఉన్నారు, మీ స్థితిగతులు ఏంటి అని చెప్పి దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఒక రకంగా మనల్ని కూడా అనుక్షణము కూడా మనల్ని మన జీవితాలని పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆయన కనుసనలలో మనం నడవాలి అనేటువంటి ఆశ కలిగినటువంటి వ్యక్తి నిజమైనటువంటి మన రక్షకుడు అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మరి వీళ్ళు చేసినటువంటి పనులు మనకి కనపడతా ఉంటాయి. ఎందుకంటే మిమ్మల్ని ఈ దేశం ఇస్తానని చెప్పి మీ పితరులకు ప్రమాణం చేసినటువంటి దేశాన్ని మిమ్మల్ని చేర్చినప్పుడు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకొనకూడదు, వారు బలిపీఠములను ఎరగగొట్టాలి అని చెప్పి మీకు నేను తెలియజేశాను. కానీ మీరు వారి బలిపీఠములను ఎరగొట్టకపోగా వారితోటి మమేకమై వారితోటి మీరు మరి ముందుకు సాగించుతా ఉన్నట్లుగా బైబిల్ గ్రంథము ద్వారా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దానికి అసలు వీళ్ళకి ఏ విధమైనటువంటి నిబంధన ఉందో నిర్గమకాండములో మనకి 23వ అధ్యాయం 12వ వచనం కనపడతా ఉంది. చూడండి, అయితే మీరు ఆయన మాటను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను మీ శత్రువును మీ విరోధులకు విరోధనయ్యుందును. ఎట్లనగా నా దూత నీకు ముందుగా వెళ్ళుసు అమోరీయులు, ఎత్తీయులు, పెర్జీయులు, కనానీయులు, హివీయులు, యెబూసీయులను వారున్న చోటుకు నిన్ను రంపించును, నేను వారిని సంహరించేతను. ఈ వచనం బట్టి మనం చూసుకున్నట్లయితే బైబిల్ గ్రంథం ద్వారాగా మరి ఇది చాలా హెచ్చరికతో కూడుకున్నటువంటి మాట తెలియజేస్తూ ఉంది. ఎందుకంటే మీరు నన్ను నమ్మి ఆచరించి నా ఆశయాలన్నింటినీ మీరు తూసదప్పకుండా నడవగలిగినట్లయితే మీకు కావలసినటువంటి ప్రతిదీ కూడా నేను సిద్ధపాటు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మన పాత జీవితాన్ని నాశనం చేయకుండా మనం ఉండొచ్చినట్టయితే ఆ పాత జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మన జీవితాన్ని నాశనం చేస్తూ ఉంటుంది. ఆ పాత జీవితంలో ఉన్నటువంటి ప్రణాళికబద్ధమైనటువంటి అన్నీ కూడా మనం కోకట వేళలోకి పెకలించవలసిందే. లేకపోతే ఆ పాత జీవితంలో ఉన్నటువంటి అనుభూతులన్నీ కూడా మన జీవితాన్ని అస్తవ్యస్తం చేద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే వాటిని మనం పెంచి పోషించినట్లయితే మన జీవితాన్ని అర్థం పర్థం లేకోకుండా ముందుకు సాగించదని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది.
ఉంది. ఒకవేళ అలాంటివి మనం ముందుకు సాగించినట్లయితే మన జీవితానికి కావలసినటువంటిది ప్రతిదీ కూడా దేవుడు సిద్ధపాటు చేయకపోవచ్చు. కానీ దేవుడు అంటా ఉన్నాడు, నా ఆశయ ధర్మాలను నీవు నెరవేర్చినప్పుడు, నీవు నా ఆశయ ధర్మాలను నెరవేర్చగలిగినప్పుడు నేను నీకు నీ పాత జీవితంలోకి వెళ్ళకోకుండా చేసేటువంటి బాధ్యత కలిగినటువంటి వాడిని నేను. ఎందుకంటే శత్రు సమూహాలన్నింటినీ కూడా నాశనం చేయగలిగినటువంటి శక్తి దేవుడికి ఒక్కడికే ఉందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఆ శత్రు సమూహాలన్నింటినీ కూడా ఆయన వీళ్ళు ముందుగా వెళతా ఉంటే ఆ శత్రువులందరూ కూడా మరి తరిమినట్లుగా దేవుని గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేవుని యొక్క ప్రణాళిక ఎలాగుందో తెలియజేస్తూ ఉంది. కానీ వీళ్ళు బలవంతులు అంటే బలవంతులు కాకపోవచ్చు, లేకపోతే వీళ్ళు యుద్ధ ప్రావీణ్యత కలిగినటువంటి వారు కాకపోవచ్చు, కానీ ఆ యుద్ధము చేసి తరిగినటువంటి వాడు దేవుడే అని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కానీ ఆయన ఇచ్చినటువంటిది ఏంటంటే మీరు పాత జీవితం వైపుకి చూడకండి అని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. చూడండి, యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయం 12వ వచనం కనపడతా ఉంది. చూడండి, యెహోషువ గ్రంథంలో 23వ అధ్యాయం 12వ వచనం కనపడతా ఉంది. చూడండి, అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది, వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి మీ ఈ జనములను కొట్టివేయుట మానును. మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశములో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కలకు మీద కొరడాలుగాను మీ కన్నులకు ముండ్లుగాను ఉందురని చెప్పి బైబిల్ గ్రంథం ద్వారా యెహోషువ హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మీరు మీ యొక్క జీవితాన్ని అంతా కూడా పరిపూర్ణంగా ముందుకు సాగించకపోతే మీరు ఈ రకమైనటువంటి తీర్పు పొందుతారని చెప్పి తెలియజేస్తా ఉన్నాడు. ఎలా ముందుకు సాగించుతా ఉన్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళు ఏది ఏమైనప్పుడు కూడా సరైనటువంటి మార్గంలో నడవకోకుండా, సరైనటువంటి ఆజ్ఞను అంగీకరించుకోకుండా వీళ్ళు ఆ యొక్క దేశ నివాసులతోటి సాంగత్యం చేసినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. బైబిల్ గ్రంథం అన్నిటిని మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 2వ అధ్యాయము న్యాయాధిపతులు 2వ అధ్యాయంలో 7వ వచనం కనపడతా ఉంది. చూడండి, ఇక్కడ యెహోషువ దినములన్నిటను యెహోషువ తరువాత ఇంకా బ్రతికిన వారై యెహోవా ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములను అన్నిటినీ చూసిన పెద్దల దినములన్నిట ప్రజలు యెహోవాను సేవించుచూ వచ్చిరి. నూను కుమారుడును యెహోవాకు దాసుడనైన యెహోషువ 110 సంవత్సరములు వయసు గలవాడై మృతి పొందినప్పుడు అతని శాస్త్రపు సరిహద్దులలోనున్న తిమ్నాతు తెరహులు జనులు అతని పాతి పెట్టినట్లుగా బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా 110 సంవత్సరాలు క్రమశిక్షణ కలిగినటువంటి నాయకుడిగా ఎన్నో హెచ్చరికలు చేసి ఇజ్రాయిల్ ప్రజలను నడిపించినటువంటి గొప్ప నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పుడు కూడా మరి శరీర మాంద్యం తప్పదు. మనిషి అనేటువంటి వాడు తప్పించుకోలేనటువంటిది ఒకటి ఉంది, అదే మరణం. ఎందుకంటే ఆ మరణాన్ని తప్పించుకున్నటువంటి వాడు ఎవడు లేడు. ఎందుకంటే మానవుడిగా పుట్టినటువంటి వాడు ప్రతి ఒక్కడు కూడా మరణాన్ని తప్పించుకోలేడు. ఎంత గొప్ప బలవంతుడైనా, ఎంత గొప్ప ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వాడైనా, రాజులైనా మరి మంత్రులైనా ఎవరైనా సరే ఆ మరణాన్ని తప్పించుకోలేరని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆ మరణాన్ని తప్పించుకోలేనటువంటి స్థితిలో మానవులు ఉన్నారని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. యెహోషువ చనిపోయిన తరువాత జరిగినటువంటి ఇక్కడ కార్యము కూడా మనకి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో ఎంతో అద్భుతంగా మనకి తెలియజేస్తూ ఉన్నది. మరి యెహోషువ చనిపోయిన తరువాత కొన్ని దినాలు ఆయన యొక్క ఆజ్ఞలను తూసి తప్పకుండా వారందరూ మరి ఆ కార్యములన్నింటినీ కూడా చూసిన పెద్దలందరూ కూడా యెహోవాను సేవించినట్టుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉన్నది. తర్వాత 10వ వచనంలోకి వచ్చేటప్పటికి మనకు ఒక మాట కనపడతా ఉంది. ఆ తరమువారు అందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడి వారి తరువాత యెహోవానైన ఆయన ఇజ్రాయేలు కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి
ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. బైబిల్ దేవతలను పూజించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. బయలు దేవత అనేటువంటిది మన జీవితానికి ఉరిగా ఉన్నటువంటి ఒక దురవ్యవస్థ అని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ఇదివరకటి రోజుల్లో మనం కూడా చేసినటువంటిది ప్రతి ఒక్కళ్ళు అదే. ఎందుకంటే ఈరోజు యేసు ప్రభువుని నమ్మాం, దేవుడిని నమ్మామని చెప్పుకుంటూ మనం తిరుగుతున్నాం. కానీ మన పూర్వస్థితి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే ఆ పూర్వస్థితి అనేటువంటిది విగ్రహాలని ఆరాధించేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళము, మన పెద్దల ఆచార ధర్మాల ప్రకారంగా ఆ విగ్రహాలని పూజించేటువంటి వారు అని ఇక్కడ బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఇలాంటి మన యొక్క జీవితాలు ఏ రకంగా ఉంటాయో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే, మన పాత జీవితం వైపు ఒకసారి చూస్తే ఎంతో మనకి ఆ పాత జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి మాధుర్యం మనకి కనబడతా ఉంటుంది. ఎందుకంటే మనం చేసినటువంటి కార్యాచరణలన్నిటి కూడా మనకి ఎంతో హెచ్చుగా ఉంటుంది. మన పక్కన ఉన్నటువంటి మన సహోదరులు చేసేటువంటి క్రియలు కూడా ఇప్పటికీ మనకి ఎంతో ఆశ్చర్యముగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో సరైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వారు మనకు కాకపోతే వారిలో మమేకమైపోయి వారి యొక్క కార్యాచరణ మనం కూడా చేయాలనేటువంటి ఆలోచన కలుగుద్దని చెప్పి బైబిల్ గ్రంథము హెచ్చరించుతా ఉంది. బైబిల్ గ్రంథం ద్వారా మనం నేర్చుకున్నటువంటిది మనం ఏమిటంటే మన యొక్క పూర్వ స్థితి నుంచి మనం విడుదల పొందాం కాబట్టి ఆ వైపుకి మరలకోకుండా ఉండాలి. ఇజ్రాయేలు ప్రజలు అది చేయకోకుండా వారి యొక్క జీవితాలన్నీ కూడా వ్యర్థముగా ముందుకు సాగించాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఆది కాండంలో ఒకసారి 25వ అధ్యాయము ఒకసారి చూసుకుని కార్యక్రమం మనం ముందుకు సాగించుకుందాం. ఆది కాండము 25వ అధ్యాయం 8వ వచనం చూసుకుందాం ఒకసారి. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణము విడిసి మృతి పొంది తమ పితరుల యొద్దకు చేర్చబడను. ఇత్తీయుడైన సోహాను కుమారుడగు ఎప్రోను పొలమందరి మక్పేలా గృహలో అతని కుమారులకు ఇస్సాకును ఇస్మాయిలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే యొద్ద ఉన్నది. అబ్రహాము ఏతి కుమారుల యొద్ద కొనిన పొలంలోని అబ్రహామును అతని భార్య అయిన శారాయిను పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తరువాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించి అప్పుడు ఇస్సాకు బెయోర్లాహర్ దగ్గర కాపురం ఉండినంటే బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. చూడండి, మన జీవితాన్ని ఎప్పుడైనా దేవుని వైపు నుంచి మరల్చుకోకుండా ఉన్నట్లయితే మన జీవితం మన తరము తర్వాత మన పిల్లలకి దాన్ని బదిలీ చేసి నడిపించుతూ ఉంటాడని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అబ్రహాము ఎంతో నిష్ట కలిగినటువంటి వ్యక్తిగా అబ్రహాము బ్రతికినట్లుగా మనకు కనపడుతూ ఉంది. కానీ అతని బ్రతుకు దినములన్నిటిలోనూ చేసినటువంటి అద్భుతమైనటువంటి సేవ ఏంటంటే దేవుని వైపుకు చూశాడు. దేవుడే నిజమైనటువంటి రక్షకుడు అని చెప్పి దేవుడిని నమ్మాడు. దేవుడు కార్యాచరణలన్నీ చేయగలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. అతను మృతి పొందిన తరువాత అతనిని కుమారుని ఆశీర్వదించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అది తెలుసుకున్నటువంటి ఇజ్రాయేలు ప్రజలు, అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలు ప్రజలు, కానీ అబ్రహాము తన కుమారుడికి ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని ఏ రకంగా పొందాడో తెలుసుకుని ఉన్నటువంటి ప్రజలు కూడా సరైనటువంటి మార్గంలో నడవలేదని చెప్పి ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథము తెలియజేస్తా ఉన్నట్టుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉన్నది. చూడండి, 11వ వచనం కనపడతాం. న్యాయాధిపతుల గ్రంథం నుంచి 2వ అధ్యాయం 11వ వచనం కనపడతా ఉంది. చూడండి, ఇజ్రాయేలీలు యెహోవా కన్నుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరు దేవుడైన యెహోవాను విసర్జించి బయలు దేవతలను పూజించిరి. చూడండి, ఎందుకంటే ఇక్కడ కానాను దేశంలో వచ్చేవాళ్ళు ఎంతో పాలు తేనె కారేటువంటి దేశం అని చెప్పి తెలియబడతా ఉన్నది. ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ దేశంలో నుప్పిల కొలిములో నుంచి మేము ఉండలేనన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు చూపించినటువంటి దేశంలోకి వచ్చి ఈ దేశంలో ఆచరించవలసినటువంటి నిబంధనలు, ఎందుకంటే మరి ఆ నిబంధనలన్నింటినీ మీరి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ వీళ్ళు ఆ పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలతోటి
మమేకమైనట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. బయలు దేవతలని పూజించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. అదే హెచ్చరించుతూ ఉంది. రోమాపత్రిక 1వ అధ్యాయం 28వ వచనం చూసుకుందాం ఒకసారి. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం చూసుకుందాం. మరియు వారు తమ మనస్సులో దేవునికి సోటిగా నల్లకపోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. సో అట్టి వారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరముతో నిండిన వారై కొండెగాండు, అపవాదములను, దేవద్వేషులను, హింసకులను, అహంకారకులను, బెంకములాడువారుగాను, చెడ్డవాటిని కల్పించేవారును, తల్లిదండ్రుల కవిదేయులు, అవివేకులు, మాట తప్పువారు, అనురాగరహితులు, నిర్దయులై ఉండరని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తాం. చూడండి, ఎందుకంటే మనం సరైనటువంటి క్రమశిక్షణ అనేటువంటిది మన జీవితానికి ఎప్పుడైతే మనం నేర్చుకోలేకపోయామో, ఎప్పుడైతే క్రమశిక్షణని మనం మీరి మన యొక్క జీవితాన్ని వ్యర్థంగా నడుపుకున్నామో, అప్పుడే మన జీవితానికి కావలసినటువంటిది ఏది కూడా సంక్రమించదు, ఏది కూడా మనకి దొరకదని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అపోస్తులైనటువంటి పౌలు రామా జనాంగానికి తెలియజేస్తా ఉన్నాడు, హెచ్చరిక చేస్తా ఉన్నాడు. 28వ వచనం ద్వారా హెచ్చరిక చేస్తా ఉన్నాడు. ఎందుకంటే మరియు వారు తమ మనస్సులో దేవునికి సోటిగా నొల్లకపోయిరు గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సు వారికి అప్పగించిందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. మనం పదే పదే అన్య సాంప్రదాయం వైపుకి మనం చూసినట్లయితే దేవుడు కూడా, ఎందుకంటే సోత ఊరుకోడు, ఎందుకంటే మనల్ని కూడా గాలికి వదిలేస్తాడు. గాలికి దేవుడు వదిలేస్తాడంటే మన జీవితం కూడా ఇలాగే అయిపోద్దని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా మన జీవితాన్ని సరైనటువంటి సక్రమైనటువంటి మార్గంలోకి మనం మళ్లించుకోలేకపోతే మన జీవితం కూడా వ్యర్థమని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మన జీవితాన్ని పరిపూర్ణమైనటువంటి మార్గంలోకి మళ్లించుకొని మనం కూడా మన యొక్క జీవితాన్ని సక్రమైనటువంటి మార్గంలోకి మరలించుకోకపోతే మనం కూడా ఇజ్రాయేల్ ప్రజలలాగా చెడిపోతాం. బైబిల్ గ్రంథము ఉంది, నేర్చుకుని దాన్ని మన జీవితానికి అన్వయించుకోమని చెప్పి దేవుడు మనకిచ్చాడు. కానీ మనం దాన్ని మరి అశ్రద్ధ చేస్తున్నాం, దాన్ని అలక్ష్యం చేస్తూ ఉన్నాం, చేసి మన జీవితానికి కావాల్సింది ఏది కూడా ఏర్పాటు చేసుకోలేకపోతున్నాం అని చెప్పి బైబిల్ గ్రంథం ఇక్కడ తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికలో మనం ఒక మాట మనం గుర్తు చేసుకుని ముందుకు సాగుదాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక నుంచి మనం 4వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం ఒకసారి. 4వ అధ్యాయం 18వ వచనం చూసుకుందాం ఒకసారి. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనిస్తున్నారు. చూడండి, ఇక్కడ ఈ 18వ వచనం తెలియజేస్తా ఉంది. వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగుజేయ జీవములో నుండి వేరు చేయబడ్డారని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. చూడండి, మన హృదయములోనికి ఏదైనా అన్య సాంప్రదాయము సొచ్చుకొచ్చిందంటే దానివల్ల మన జీవితం, ఎందుకంటే జీవములో నుంచి మరణంలోనికి దాటుతున్నామని చెప్పి ఇక్కడ హెచ్చరించుతా ఉంది. మనం ఏ రకంగా ఉండాలి, మనం ఏ రకమైనటువంటి కట్టుబాట్లు మరి సంఘాలకి నేర్పాలి, ఏ రకమైనటువంటి వాక్యాన్ని ప్రజలకు బోధించాలి, ఆ బోధించిన వాక్యం ఏ రకంగా ప్రజలకు ఉపయోగపడుతుందో తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాము అంటే మన యొక్క జీవితం, ఎందుకంటే జీవములో నుంచి మరణములోనికి చొచ్చుకుపోతుందని చెప్పి ఇక్కడ బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. మనం ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ముందుకు సాగించడానికి మళ్ళీ న్యాయాధిపతుల గ్రంథంలోకి వెళ్ళి కొన్ని మాటలు మనం చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. న్యాయాధిపతుల గ్రంథంలో 2వ అధ్యాయము 16వ వచనం చూసుకుందాం ఒకసారి. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను, వీరు దోచుకుని వారి చేతిలో నుండి ఇజ్రాయేలును రక్షించిరి. అయితే వారు ఇంకా
న్యాయాధిపతుల మాట వినక తమ పితరులు యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచిన మార్గము నుండి త్వరగా తొలగిపోయి ఇతర దేవతలతో వ్యభిచరించి వాటికి నమస్కరించి తమ పితరుల ఆజ్ఞలను అనుసరించినట్లు వారు నడవకపోయినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఏమైనప్పటికీ కూడా న్యాయాధిపతుల వ్యవస్థ దేవుడు కలగజేయటానికి గల కారణం ఏమిటంటే వీళ్ళు తొలగిపోయినప్పుడు, ఆ తొలగిపోయి మరి వారి యొక్క జీవితాలని వ్యర్థముగా మరి దేవుడిని దూరముగా వెళ్ళిపోయినప్పుడు వాళ్ళు పడేటువంటి బాధలు వేదనలు కలిగినప్పుడు వాళ్ళు మోకరిల్లు, ఎందుకంటే వాళ్ళలో జ్ఞానం కలగలేదు కానీ ఎందుకంటే బాధ కలిగింది. బాధ కలిగినప్పుడు మోకరిల్లి ప్రార్థన చేస్తున్నారు, అయ్యా మా జీవితం ఇలాగ ఉందని చెప్పి మా పెద్దలు చెప్పారు, కానీ మేము ఈ రకంగా నడవలేకపోయాం, కానీ మేము ఈ రకమైనటువంటి భ్రష్టులం అయిపోయామని చెప్పి మరి మోకరిల్లి ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్క న్యాయాధిపతిని పుట్టించినట్లుగా బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, అదే వాక్యం తెలియజేస్తూ ఉంది. ఆ కాలమున యెహోవా వారి కొరకు న్యాయాధిపతులను పుట్టించను, వీరు దోసుకొని వారి చేతిలో నుండి ఇశ్రాయేలుని రక్షించనని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, దోసుకొని వారి చేతిలో నుండి రక్షించటం అంటే సామాన్యం కాదు. ఎందుకంటే ఎన్నో బాధలు పడి వేదనలు పడి ఈ కానాను దేశంలో ఉన్నటువంటి ప్రజానికానందరినీ కూడా గెలవగలిగినటువంటి స్థితి దేవుడు కలగజేశాడు. ఆ స్థితి నుంచి విడుదల పొందినటువంటి వీళ్ళ యొక్క జీవితాలని రక్షించాలంటే సామాన్యమైనటువంటి పని కాదు. ఎందుకంటే న్యాయాధిపతులు ఎంతో సాహస వీరులుగా న్యాయాధిపతులు వారి యొక్క జీవితాలను రక్షించినట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనము కూడా సాతాను యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయినట్లయితే, సాతాను శరాగతాలలోకి వెళ్ళిపోయినట్లయితే, విశ్వాసులమని చెప్పుకుని సాతాను శరాగతాలలోకి వెళ్ళిపోయినట్లయితే, సేవకులమని చెప్పి సాతాను యొక్క ప్రభావంలోకి వెళ్ళిపోయినట్లయితే మన యొక్క జీవితాలను రక్షించడం కూడా సామాన్యమైనటువంటి పని కాదు. మన జీవితం నాశనం అయిపోయినప్పుడు, మన యొక్క వ్యవస్థ నాశనం అయిపోయినప్పుడు మోకరిల్లి ప్రార్థన చేయటం సుఖమే కానీ చాలా కష్టమైనటువంటి పని కాదు. కానీ దాని నుంచి రక్షణ పొందాలి అంటే మాత్రం చాలా కష్టం. అదే బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఈ న్యాయాధిపతుల వ్యవస్థ అనేటువంటిది మనకు తెలియజేస్తూ ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఈ న్యాయాధిపతుల వ్యవస్థలో మనం ఒక్కసారి ఆఖరిన ఒక మాట చూసుకుందాం. ఎందుకంటే న్యాయాధిపతుల గ్రంథం నుంచి 2వ అధ్యాయం 19వ వచనం కూడా ఒకసారి చూసుకుని కార్యక్రమం మనం ముగించుకుందాం. ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుచు వాకిటికి సాగిలపడుచు ఉండుట వలన తమ క్రియలలోనేమి తన మూర్ఖ ప్రవర్తనలోనేమి దేనిని విడవక తన పూర్వీకుల కంటే మరి మిగుల చెడ్డవా రైరని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తూ ఉంది. బైబిల్ గ్రంథము ద్వారాగా మనం ఏం నేర్చుకుంటున్నాం? ఎందుకంటే ఒక్కొక్క న్యాయాధిపతి చనిపోగా వారు వెనుకకు తిరిగి ఇతర దేవతలను అనుసరించి పూజించుసు, ఎందుకంటే తన ముందు తరము వారి కన్నా చెడ్డ తరము వారైనట్లుగా బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. దాని నుంచి విడుదల పొందాలి అంటే, దాని నుంచి మనకి విడుదల కలగాలి అంటే, దాని నుంచి విడుదల కలిగి మనం ఏ రకంగా బ్రతకాలో బైబిల్ గ్రంథము కొత్త నిబంధన గ్రంథంలో రోమా పత్రిక తెలియజేసింది. చూడండి, రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం కూడా ఒకసారి చూసుకుని ఈ కార్యక్రమం మనం ముగించుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం మనం ఒకసారి చూసుకుందాం. రోమా పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. ఆ దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించున్నదని ఎరుగక ఆయన మా అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తునీకరించుదువా. చూడండి, బైబిల్ గ్రంథం హెచ్చరించుతా ఉంది. దేవుడు నీ యొక్క జీవితాన్ని సరిచేయాలని చెప్పి చూస్తున్నాడు. దేవుడు నీ జీవితాన్ని సరిచేసి నిన్ను ఒక మంచి ఉత్తమమైనటువంటి మార్గంలో నడిపించాలని చెప్పి చూస్తున్నాడు. దానిని నీవు తృణీకరించుతావా? ఒకసారి ఆలోచన చేసుకో. ఎందుకంటే నీ జీవితం ఎలాగ ఉండాలో ఒకసారి నీవే ఆలోచన చేసుకో అని చెప్పి హెచ్చరిక చేస్తుంది అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తాడు. ఎందుకంటే మనకి మంచి సేవకులు కావాలి, హెచ్చరించేటువంటి సేవకులు కావాలి, వినేటువంటి విశ్వాసులు కావాలని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. హెచ్చరికతో కూడుకున్నటువంటి మాట అదే అపోస్తలుడైనటువంటి పౌలు ఈ కొత్త నిబంధనలో విశ్వాసి ఎలాగ ఉండాలో,
అసలు అవిశ్వాసికి ఉన్నటువంటి లక్షణం ఏమిటి, అవిశ్వాసంలో ఉన్నటువంటి దురవ్యవస్థ ఏంటి, బాగా వివరించి చెప్పినటువంటి వ్యక్తి మనకి అపోస్తులైనటువంటి పౌలు కనపడతా ఉంటాడు. కానీ మనము కూడా ఈ బైబిల్ గ్రంథము చేత్తో పట్టుకుని ఈ బైబిల్ నిజమైనటువంటి రక్షణ కవచమని చెప్పి సేవకులు చెప్తూ ఉంటారు. కానీ దీన్ని ఆచరించుకోకుండా, దీంట్లో ఉన్నటువంటి మంచి ప్రణాళికను మనం అలువర్చుకోకుండా మన జీవితం ఎప్పుడు కూడా వ్యర్థమైనటువంటి వాటికి మరలించి ఈ లోకం వైపుకి చూస్తూ ఉంటాం. అదే బైబిల్ గ్రంథము ద్వారాగా ఏం తెలియజేస్తూ ఉంది అని ఆలోచన చేసినట్లయితే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి నీవు ప్రతిరోజు నీవు ఒకసారి ఆలోచన చేసుకో, పరీక్ష చేసుకో. ఎందుకంటే ఈరోజు నేను ప్రార్థనా పరుణ్ణని, లేకపోతే ఈరోజు నేను గొప్పవాడనని నీవు అనుకోవటం కాదు. నీకు రేపొద్దుట ఉంది. ఆ రేపు నీ జీవితంలోకి చీకటిని రాకోకుండా ఒక్కసారి చూసుకో. చీకటి నీలోకి ప్రవేశించిందంటే నీ మనసంతా వ్యర్థమే, నీ బ్రతుకంతా వ్యర్థమే, నీ జీవితం అంతా వ్యర్థమే అని చెప్పి బైబిల్ గ్రంథము హెచ్చరించుతా ఉంది. చూడండి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇలాంటి మరి బైబిల్ గ్రంథాన్ని మనం చేత్తో పట్టుకుని మనం విశ్వాసులకు ఏమి బోధించగలుగుతా ఉన్నాం, విశ్వాసులను ఏ రకమైనటువంటి మరి మార్గంలో నడిపించగలుగుతా ఉన్నాం, ఏ వాక్యాన్ని చెప్పి విశ్వాసులని మనం ప్రలోభాల నుంచి విడుదల పొందడానికి, పాత జీవితాన్ని నుంచి విడుదల పొందడానికి మనం ప్రణాళికలు వేస్తున్నామని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనం ఏమీ చేయట్లేదని చెప్పి బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరించుతా ఉంది. నీ బ్రతుకు దినములన్నిటి కూడా నీవు దేవుడిని ఆశ్రయించుతా ఉన్నావా, దేవుడే నిజమైనటువంటి రక్షకుడిని అంగీకరించావని బైబిల్ గ్రంథం మనల్ని హెచ్చరించుతా ఉంది. ఒక బోధకుడు అంతా ఉన్నాడు, ఎందుకంటే బోధించి నేను భ్రష్టుడినైపోతే నా జీవితం కూడా కాలుస్తున్నటువంటి అగ్నిగుండానికి వారసుడినైపోతాను అని చెప్తా ఉన్నాడు. ఎందుకంటే బోధించి భ్రష్టుడైపోతామంటే, బోధ కలిగినటువంటి వాడు భ్రష్టుడు అవటం ఏంటంటే అదే నీలో ప్రవేశించేటువంటి చీకటిని గమనించలేనటువంటి స్థితిలో ఉన్నావా, నీ జీవితం అంతా వ్యర్థం అని చెప్పి బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఒక్కసారి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని మనం చూసి దానిని మనం ఇడిచిపెట్టకుండా ఉండగలిగినట్లయితేనే మన జీవితం అంతా ముందుకు సాగుతుందని చెప్పి బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ఆశ్చర్యకరుడా, పరమ తండ్రి, న్యాయాధిపతుల గ్రంథము నుంచి ఇజ్రాయేలు ప్రజలు ఏ రకంగా మరి విగ్రహ ఆరాధన చేసి వారి యొక్క పాత జీవితంలోకి వెళ్ళిపోయారో బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. అలాగే మా జీవితాలు కూడా ఒకప్పుడు విగ్రహాలను ఆరాధన చేసేటువంటి జీవితాలే. మేము కూడా మరి ప్రతిరోజు బోధించి భ్రష్టులం అయిపోకుండా మా జీవితాలని కాపాడి మేము నిజమైనటువంటి మీ సేవకులు, లేకపోతే నిజమైనటువంటి మీ బిడ్డలు అని చెప్పి మీరు అంగీకరించేటువంటి లక్షణాన్ని మాలో ఇచ్చారు. ఈ లక్షణం మాలో నిలబడిగేటువంటి సాహసాన్ని మాకు ఇచ్చి మీ మహిమ, ఘనత, ప్రభావాలతోటి ముందుకు సాగించమని చెప్పి అతి శ్రేష్టమైనటువంటి ప్రభు యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.